హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు నువ్వులతో హెల్తీగా లడ్డు తయారు చేసేద్దాం. ఈ లడ్డు రెసిపీ వరలక్ష్మి వ్రతం ప్రసాదాల్లో కూడా చాలా బాగుంటుంది. తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లో అధిక పోషకాలు ఉంటాయి. నువ్వులు తినడం వల్ల బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ లడ్డూలను పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కప్పుల నల్ల నువ్వులను తీసుకొని ముందుగా ఒకసారి శుభ్రం చేసుకోవాలి. రాళ్ళు చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల ద్రాక్ష, అరకప్పు ఎండు కొబ్బరి, 1.5 కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి. మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నువ్వులను వేయించుకోవడానికి కడాయి పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి నువ్వులను వేసి కలుపుతూ వేయించుకోవాలి. నువ్వులు మంచి సువాసన వచ్చి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే ఒకవైపు ఉన్న నువ్వులు వేగిపోయి మిగిలిన నువ్వులు వేగవు. నువ్వులను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క నుంచి పూర్తిగా చల్లార్చుకోవాలి. అదే కడాయిని మళ్ళీ గ్యాస్ పైన పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగి బాగా వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పు వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి బాదం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. వేగిన బాదం పప్పు, ఎండు కొబ్బరి ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని బాదం పప్పును, ఎండు కొబ్బరిను సపరేట్ చేసుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ద్రాక్ష వేసి ద్రాక్ష బాగా పొంగేంత వరకు వేయించుకోవాలి. ద్రాక్ష వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది. వేగిన ద్రాక్షని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సర్ జార్ తీసుకుని ముందుగా వేయించిన బాదం పప్పును వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పలుకులు ఉండే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసిన బాదం పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే మిక్సర్ జార్లో వేయించిన ఎండు కొబ్బరి ముక్కలను వేసి ఈ విధంగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి పొడి మిశ్రమంలో వేయించిన నల్ల నువ్వులు, బెల్లం, 2-3 యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. యాలకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. యాలకులు యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి, అందుకే చూపించడం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేనైతే వేయించిన పెనంలో నెయ్యి ఉంది కాబట్టి ఆ కడాయిలోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వేరే బౌల్లోకి కూడా తీసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం నువ్వులు, బెల్లాన్ని గ్రైండ్ చేసుకుని కడాయిలోకి తీసుకోవాలి. గ్రైండ్ చేసిన నువ్వుల పొడి మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. గ్రైండ్ చేసిన బాదం పొడి మిశ్రమాన్ని వేసుకొని వేయించిన ద్రాక్షను వేసుకొని పిండిలో మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని గట్టిగా ప్రెస్ చేస్తే ఉండకట్టాలి. చూడండి, ఈ విధంగా ఉంటే మనం లడ్డు చేసుకోవడానికి నువ్వుల పొడి మిశ్రమం పర్ఫెక్ట్గా ఉందని అర్థం. దీనిని చేతితో బాగా ప్రెస్ చేస్తూ లడ్డూలుగా చుట్టుకోవడమే. మొత్తం పిండిని ఇదే విధంగా లడ్డూలుగా చుట్టుకోవాలి. మనం పాకం పట్టాల్సిన అవసరమే లేదండి. ఈ విధంగా చేసినా కానీ నువ్వుల లడ్డు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మన నువ్వుల లడ్డూలు అయితే తయారైపోయింది. మీరు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కావాలన్నా నువ్వుల లడ్డు పెట్టి పంపొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల లడ్డు అయితే చాలా సాఫ్ట్గా, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు అయితే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళైనా కానీ పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే
ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. పిల్లలకు పెద్దలకు హెల్తీగా తయారు చేసి పెట్టాలనుకునే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.